స్టూడెంట్స్, ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా చైన్ రూల్కి రిలేటెడ్గా ఉంటుంది. ఈ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో 1 or 2 questions కంపల్సరీగా ఇస్తాడు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్ కాన్సెప్ట్స్. దీంట్లో మనకి ముఖ్యంగా 3 points ఉంటాయి. ఆ 3 points ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ n days, then A's 1 day's work is 1/n. Second point, if A's 1 day's work is 1/n, then A can finish the work in n days. ఈ 2 points ఏంటంటే, మనకి ప్రాబ్లంలో ఏ అనేవాడు సమ్ పీస్ ఆఫ్ వర్క్ని n days చేస్తాడని చెప్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా ఏస్ 1 day వర్క్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ డేస్లో ఇస్తాడు, దాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, వర్క్లోకి కన్వర్ట్ చేయాలి. తర్వాత మనకి వర్క్లో కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ మనం డేస్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైతే క్యాలిక్యులేట్ చేయమంటాడో ఆ క్యాలిక్యులేట్ చేయమన్న దాన్ని మనం ముందు డేస్ నుంచి వర్క్లోకి కన్వర్ట్ చేసి వర్క్లో క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ డేస్లోకి చేంజ్ చేసుకోవాలి. ఈ 2 బేసిక్ పాయింట్స్ ఈ యొక్క టైమ్ అండ్ వర్క్లో ఉన్న ఎవ్రీ ప్రాబ్లమ్కి యూజ్ అవుతాయి అన్నమాట. థర్డ్ పాయింట్, A is thrice as good as workman B, then the ratio of work done by A and B is 3:1, and ratio of times taken by A and B to finish the work is 1:3. అంటే మనకి ఏని బితో ఈ విధంగా కంపేర్ చేసినప్పుడు రేషియో ఆఫ్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి రేషియో ఏమొస్తుంది, 3:1 వస్తుంది. అలాగే రేషియో ఆఫ్ టైమ్స్ టేకెన్ బై దెమ్ టు ఫినిష్ ద వర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1:3గా మనకి రేషియో వస్తుంది అనమాట. ఈ 3 points కూడా మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, A can do a piece of work in 30 days while B alone can do it in 40 days. In how many days can A and B working together do it అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం చెప్తున్నాడు చూడండి, A can do a piece of work in 30 days అని చెప్తున్నాడు. B అనేవాడు 40 days చేస్తాడని చెప్తున్నాడు. అయితే how many days can A and B working together do it? అంటే A and B ఇద్దరు కలిసి
ఎన్ని రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారని మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి వాటి క్వశ్చన్ ఏమంటున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజులో చేసేది ముందు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ముందు ఏ ఇండివిజువల్ ఎంత ఇచ్చారు, మనకి 30 days ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఏస్ 1 days వర్క్ ఈజ్ 1/30. ఇందాక మనం చెప్పుకున్నాం కదా జనరల్ కాన్సెప్ట్స్ లో, వర్క్ లో ఇచ్చిన దాన్ని డేస్ లో ఇచ్చిన దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, వర్క్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే బీస్ 1 days వర్క్ ఈజ్ ఎంత ఇచ్చారు మనకి 1/40. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ ఈజ్ ఏమవుతుంది 1/30 ప్లస్ 1/40. కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకునేదానికన్నా 30 × 40 అని తీసేసుకోండి. 30 ఒకసారి పోయింది, 40 అయింది. 40 ప్లస్ 40 ఒకసారి పోయింది, 30 అవుతుంది. 40 + 30 ఎంత అవుతుంది మనకి 70. 70/3 4s are 12, 1200. 0 క్యాన్సిల్. అంటే మనకి 7/120 అనేది వర్క్ వచ్చింది. బట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. కాబట్టి ఏ అండ్ బి together finish the work is 120/7 days. అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఫ్రాక్షన్, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, దీని ఫ్రాక్షన్ తీసుకొచ్చాం. ఇక్కడ ఫ్రాక్షన్ లో ఉంది, ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. 120/7 లేకపోతే మనం 17 1/7 days కూడా రాసుకోవచ్చు. ఇది మనకి డిస్క్రిప్టివ్ మెథడ్ లో చేసే మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days while B alone can do it in 12 days. In how many days can A and B working together do it? అంటే ఎంత ప్రాబ్లం, ఇప్పుడు ప్రాబ్లం సిమిలర్ గా ఉంటుంది, ఒకే విధంగా ఉంది. ఇప్పుడు చూడండి, అక్కడ అబ్జర్వ్ చేయండి, అక్కడికి ఇక్కడికి డేస్ మాత్రమే చేంజ్ చేశాడు, మిగతా ప్రాబ్లం యాస్టీస్ గా ఉంది. ఇప్పుడు ఇది కూడా చేద్దాం ఎట్లా ఉంటుందో. ఏస్ 1 day వర్క్ ఎంత అవుతుంది మనకి 1/10. బీస్ 1 day వర్క్ 1/12. ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ అంటే ఎంత అవుతుంది మనకి 1/10 ప్లస్ 1/12. ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం తెలియదు అనుకోండి, 10 × 12 అంటే ఈజీ కోసం అనమాట. చేయొచ్చు, ఎల్సిఎం పెట్టి చేయొచ్చు, బట్ ఈజీ కోసం 10 × 12. 10 ఒకసారి అయితే 12 + 10. 12 + 10 అంటే అంత 22. 22/10 × 12. దీంట్లో 2 టేబుల్ 11 times 5 times పోద్ది. 11/12 5s are 60. ఇప్పుడు ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ ఎంత వచ్చింది మనకి 11/60 వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని వర్క్ నుంచి డేస్ లోకి కన్వర్ట్ చేసేస్తే 60/11 days. 60/11 days అని రాసుకోవచ్చు, 5/11 days అని రాసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం మనం చేస్తున్నప్పుడు కొంచెం ఐడియా వస్తే ఇమీడియట్ గా మనం ఇలా వర్క్ షీట్ ద్వారా చేయొచ్చు. బట్ ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే టైం టేకన్ మెథడ్. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ డిస్క్రిప్టివ్ మెథడ్ మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీనికి షార్ట్ కట్ అని అప్లై చేద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఇండివిజువల్ వర్క్ ఇచ్చినప్పుడు అలాగే బి ఇండివిజువల్ వర్క్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అన్నప్పుడు ఏస్ 1 day ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X days అని తీసుకోండి, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ Y days అని తీసుకోండి. ఇట్ బోత్ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అడిగినప్పుడు సింపుల్ ఫార్ములా ఏమవుతుందంటే XY/X + Y. ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు X ప్లేస్ లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10 × 12/10 + 12. 10 × 12/10 + 12 అంటే ఎంత అవుతుంది 22 అవుతుంది. ఇది 5 times పోతుంది, ఇది 11 times పోతుంది. 12 5s are 60/11 days. 60/11 days అంటే ఎంత అవుతుంది 5/11 days. చూసారా, మనకి ఫార్ములా గుర్తుందనుకోండి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అయితే ఫార్ములా ఒక్కొక్కసారి మనం ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి, ప్రాబ్లం అనేది మళ్ళీ రాంగ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇంకా కొంచెం ఈజియెస్ట్ గా మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లం మీద బేస్ చేసుకుని రాబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఎన్ని డేస్ చేస్తాడు? 10 డేస్ చేస్తాడు. బి అనేవాడు ఎన్ని డేస్ చేస్తాడు? 12 డేస్ చేస్తాడు. క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగాడు. కాబట్టి ఏ ప్లస్ బి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటికి మీరు ముందు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 10, 12. 10, 12 2 టేబుల్ తీసుకోండి. 5 టైమ్స్ 6 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి. 5లో పోదు, దించేసుకోండి. 3 టైమ్స్ పోతుంది. 2 2s are 4, 4 5s are 20, 23s 60. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 60. ఈ 60ని మనం యూనిట్స్ కింద తీసుకోండి, అంటే టోటల్ వర్క్ కింద తీసుకోండి. మనం 60 యూనిట్స్ మనకి టోటల్ వర్క్ మనకి 60 యూనిట్స్. అయితే ఏ ఎంత అవుతుంది చెప్పండి? 6 యూనిట్స్ అవుతుంది. అలాగే బి ఎంత అవుతుంది మనకి? 5 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు ఏ అండ్ బి టోటల్ యూనిట్స్ ఎంత అవుతుంది చెప్పండి? 11 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు 11 యూనిట్స్ 1 డే అయితే మనకి టోటల్గా వర్కింగ్ టుగెదర్ అన్నాడు కదా, 60 యూనిట్స్కి ఎంత అనేది క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి 60 యూనిట్స్కి ఎంత అని క్వశ్చన్ చేసుకోండి. 60 by 11 into 1 that equal to 60 by 11 days. దీన్ని మనం రాసుకోవచ్చు 5 by 11 డేస్గా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇలా యూనిట్స్లోకి కన్వర్ట్ చేసి మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. A and B together can complete a piece of work in 35 days, while A alone complete the same work in 60 days. B alone will be able to complete the same work అని అడుగుతున్నాడు. అంటే ఇంత ముందు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏ ఇండివిజువల్ ఇచ్చాడు, బి ఇండివిజువల్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారనేది అడిగాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు చేస్తారో ఇచ్చాడు. అలాగే ఏ ఇండివిజువల్ ఇచ్చాడు, బి ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ అండ్ బి 1 డేస్ వర్క్ తీసుకుని చేయాలి. 1 డేస్ వర్క్ ఎంత అవుతుంది మనకి? 1/35. అలాగే ఏస్ 1 డేస్ వర్క్ ఈజ్ 1/60. అయితే బీస్ 1 డే వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్గా ఏం చేయాలి? మనకి బి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏ ప్లస్ బిలో నుంచి మనకి ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తే బి వస్తుంది, ఏని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. దట్ ఈక్వల్ టు బి. ఏ ప్లస్ బీస్ 1 డే వర్క్ ఎంత? 1/35 మైనస్ 1/60. దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేదానికన్నా 35 into 60 అని తీసేసుకోండి. 35 ఒకసారి పోతే 60 minus 35, 60 minus 35 అంటే 25. 25/35 into 60. 5 టేబుల్ దీంట్లో 5 టైమ్స్ పోతే, దీంట్లో 7 టైమ్స్ పోతే, ఈ 5 దీంట్లో 12 టైమ్స్ పోతే 1/12 7s are 84 అనేది మనకి 84 అనేది 1 డే వర్క్ వచ్చింది అనమాట. ఫినిష్ ద వర్క్ అనేది ఎంత అవుతుంది? 84 డేస్. ఈ విధంగా మనం డిస్క్రిప్టివ్ ఇంతకుముందు చేసినట్టు చేయొచ్చు. అదే దీనికి మనం మళ్ళీ ఎక్స్ అండ్ వైలో ఫార్ములా ఓరియంటేషన్లో చేస్తే ఎలా ఉంటుంది అంటే, బోత్ వర్కింగ్ టుగెదర్నే మనం సపోజ్ ఎక్స్ అని తీసుకోండి. ఏ అలౌన్ ఇచ్చినా బి అలౌన్ ఇచ్చినా దాన్ని వై అని తీసుకోండి. దీనికి ఫార్ములా ఏంటంటే xy/y మైనస్ ఎక్స్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటే అంత 35 ఇంటూ వై అంటే అంత 60 బై వై అంటే 60 మైనస్ 35.
దట్ ఈక్వల్ టు 35 ఇంటూ 60 బై 25 5 టైమ్స్ పోద్దే, ఇది ఎన్ని టైమ్స్ పోద్దే 7 టైమ్స్ పోద్దే, ఈ 5 దీంట్లో 12 టైమ్స్ పోద్దే, 12 7s are 84 days. ఈ విధంగా మనం ఫార్ములా బేస్ మీద చేయొచ్చు. ఈ ఫార్ములా ఏంటంటే ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయ్యి y మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ మైనస్లో వచ్చేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అందుకని మీకు ఇందాక యూనిట్స్ మీద చెప్పడం జరిగింది. యూనిట్స్ మీద కూడా ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఏది ఈజీ కన్వీనియంట్ ఉంటే అది చేసుకోండి. మీరు యూనిట్స్ మీద చూద్దాం. అంటే మనకి ఏంటంటే 1 or 2 పర్సన్స్కి ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి వెళ్ళిపోవచ్చు, డిస్క్రిప్టివ్ మీద బేస్ అయ్యి వెళ్ళిపోవచ్చు. కానీ టూ పర్సన్స్ కన్నా ఎక్కువ మంది ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలనేది ఈ యూనిట్స్ అనేది మీకు ఉపయోగపడదు. అందుకని యూనిట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏ అండ్ బి 35 days ఇక్కడ, ఏ 60 days. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫైవ్ టేబుల్ తీసుకోండి, 7 times 12 times. 2 టేబుల్ తీసుకోండి, 7 పోదు 6 times. మళ్ళీ 2 తీసుకోండి, 3 times. 5 2s are 10, 10 2s are 20, 20 7s are 140, 143s 420. టోటల్ వర్క్ 420 యూనిట్స్. ఏ ఎన్ని యూనిట్స్ అవుతుంది, 420లో 35 12 టైమ్స్ పోతుంది, అంటే 12 యూనిట్స్. ఇదంతా 7 యూనిట్స్. ఇప్పుడు మనకి బి క్యాలిక్యులేట్ చేయాలి. బి క్యాలిక్యులేట్ చేయండి. ఏ ప్లస్ బిలోంచి ఏ తీసేస్తే బి వస్తుంది. కాబట్టి 12లో 7 తీసేస్తే ఎంత అవుతుంది, 12లో 7 తీస్తే 5, అంటే 5 యూనిట్స్. అంటే 5 యూనిట్స్ 1 డే, 5 యూనిట్స్ 1 డే. 420 యూనిట్స్కి ఎన్ని డేస్ అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. దట్ ఈక్వల్ టు 420 by 5 into 1 day. ఎన్ని టైమ్స్ పోతుంది 5 దీంట్లో, 84 టైమ్స్ పోతుంది. కాబట్టి 84 days. ఈ విధంగా మనం యూనిట్స్ మీద బేస్ అయ్యి చేయొచ్చు. అయితే మీకు ఏంటంటే ఇప్పుడు ఇది ఫార్ములానే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. కమింగ్ ప్రాబ్లమ్స్లో మనకి దీని గురించి ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, while B alone can complete the same work in 12 days. A alone will be able to complete the same work in 100. నేను నాకు ఏం చేశాడు, ఇద్దరిది ఇచ్చాడు, ఏ అలోన్ ఇచ్చాడు, బి అలోన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు బి అలోన్ ఇచ్చాడు, ఏ అలోన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఏం లేదు, జస్ట్ ఏ బి చేంజ్ అయింది అంతే, మిగతా ప్రాబ్లం అంతా ఈజీగా ఉంటుంది. ఇందాకట్లాగానే మనం ఏ ప్లస్ బి ఎన్ని డేస్ ఇచ్చారు, 80 days. బి ఎన్ని డేస్ ఇచ్చాడు, 12 days. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎల్సిఎం ఆఫ్ 8, 12 క్యాలిక్యులేట్ చేద్దాం. 2 టేబుల్ 4 times 6 times, మళ్ళీ 2 టేబుల్ 2 times 3 times, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. 24 days. అంటే టోటల్ వర్క్ ఎంత మనకి, టోటల్ 24 యూనిట్స్ అని తీసుకోండి. వర్క్ని మనం యూనిట్స్ కింద మాట్లాడదాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ అవుతుంది, 3 యూనిట్స్ అవుతుంది. బి ఎన్ని యూనిట్స్ అవుతుంది, 2 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఏ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఏ కావాలి అంటే ఏం చేయాలి, 3 - 2 1 యూనిట్ అన్నమాట. 1 యూనిట్.
అంటే 1 యూనిట్ 1 డే. టోటల్ యూనిట్స్ ఎంత 24. కాబట్టి 24 యూనిట్స్కి ఎంత అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది 24/1 × 1 దట్ ఈక్వల్ టు 24 డేస్. చూడండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days of 9 hours each. B can do it in 6 days of 7 hours each. How long will they take to do it working together 8 to 5 hours a day అంటున్నాడు. అంటే క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ అనేవాడు సమ్ పీస్ ఆఫ్ వర్క్ని 7 days చేస్తాడు, బట్ పర్ డేకి 9 hours వర్క్ చేస్తాడు. బి అనేవాడు 6 days చేస్తాడు, 7 hours పర్ డే చేస్తాడు. అయితే వాడు ఏమంటున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి పర్ డేకి 8 to 5 hours చేస్తున్నారు అంటున్నాడు. పర్ డేకి 8 to 5 hours చేస్తే ఎంతకాలం చేస్తారు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ డేస్ అవర్స్ లో ఉన్నాయి, వాటిని మనం ఏం చేద్దామంటే ఇమీడియట్ గా అవర్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు ఏ అనేవాడు 7 days. పర్ డేకి ఎంత 9. ఇక్కడ మన డేస్ అని రాసుకోండి, ఇక్కడ అవర్స్ రాసుకోండి 9. బి తీసుకోండి, బి ఎంత 6 days 7 hours ఈచ్. ఈచ్ అండ్ పర్ డే అని రాసుకోండి, పర్ డే. ఇప్పుడు టోటల్గా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారో చెప్పాలి అంటే 7 × 9 63 hours. బి అనేవాడు మల్టిప్లై చేయడమే 42 hours. ఇప్పుడు మనం వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారో కనుక్కుంటే పర్ డేకి 8 to 5 hours అయితే ఎన్ని డేస్ చేస్తారనేది మనం కంప్లీట్గా కనుక్కోవచ్చు. ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ అలాగే యూనిట్స్ లాగా తీసుకోండి. 63 hours బి 42 hours. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 63, 42. 63, 42లో ఏ టేబుల్ పోతుంది 7 టేబుల్ కట్ చేసుకోండి. ఇది 9 times, అది 6 times. మళ్ళీ 3 టేబుల్ తీసుకోండి, 3 times 2 times. 7 3s are 21, 21 3s 63, 63 2s 126. అంటే టోటల్ యూనిట్స్, టోటల్ యూనిట్స్ 126 యూనిట్స్. ఇప్పుడు ఏ ఎన్ని యూనిట్స్ అవుతుంది 2 యూనిట్స్ అవుతుంది. ఇది 3 యూనిట్స్ అవుతుంది. టోటల్ ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ 5 యూనిట్స్. 5 యూనిట్స్ 1 డే అంటే 1 hour. అంటే అవర్స్లో ఉన్నాం కదా 1 hour. టోటల్ యూనిట్స్ ఎంత 126 యూనిట్స్. ఎన్ని అవర్స్ అనేది క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి 126/5 × hour దట్ ఈక్వల్ టు 126/5 hours. ఇది మనకి వీళ్ళిద్దరూ కలిసి 126/5 hours చేస్తారు. క్వశ్చన్ ఏమడిగాడు, హౌ లాంగ్ విల్ దే టేక్ టు డూ ఇట్ అన్నాడు. చూడండి పర్ డేకి క్వశ్చన్ ఇక్కడ పర్ డేకి 8 to 5 hours. 8 to 5 hours అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, దాన్ని నార్మల్ ఫ్రాక్షన్ మార్చండి. 8 5s are 40, 40 + 2 42/5 hours. 126/5 hours-కే ఎన్ని డేస్ అనేది క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 126/5 × 5/42.
5 5 క్యాన్సిల్, ఇది దీంట్లో 3 times 4 కాబట్టి 3 days. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. If A, B and C can do a piece of work in 15 days, 10 days and 6 days respectively, how long will they take to do it if all the 3 work at it together? ఇందాక మనకి చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా 2 persons మీద చేయటం జరిగింది. ఇప్పుడు 3 persons వచ్చారు. 3 persons వచ్చినప్పుడు మనం డిస్క్రిప్టివ్ ఎలా ఉంటుంది, ఫార్ములాలో ఎలా ఉంటుంది, యూనిట్స్ మీద మనం చేసాం కదా, అది ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు మీకు ఏది ఈజీగా చేయొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సరే, ముందు ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ చూద్దాం. ఏస్ 1 day వర్క్ ఎంత అవుతుంది? 1/15. బి 1/10. సి 1/6. బోత్ వర్కింగ్ టుగెదర్ అన్నాడు కాబట్టి A + B + C 1 days వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1/15 + 1/10 + 1/6 ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 15, 10, 6. 3 టేబుల్ తీసుకోండి. 5 times 10 లో పోదు, 2 times. 5 టేబుల్ తీసుకోండి. 1 time 2 times 2 పోదు, 2 టేబుల్ తీసుకోండి. 1 1 1 5 3s are 10, సారీ 5 3s are 15, 15 2s are 30 కాబట్టి ఎల్సిఎం ఈజ్ 30. 15 లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. ఇది 3 times. ఇది 5 times. 10/30 అంటే 1/3. 1/3 అనేది A + B's 1 day వర్క్. కెన్ ఫినిష్ ద వర్క్ అంటే ఎన్ని డేస్ అవుతుంది? 3 days అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి 3 days లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఫార్ములా, దీనికి ఫార్ములా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఏంటి? xy + yz + xz. ఇది ఫార్ములా. ముగ్గురు తెచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయడం. x + y + z రాయకూడదు, xy + yz + xz. అంటే ఎందుకని A x డేస్, B y డేస్, C z అనేది తీసుకుంటే నువ్వు టుగెదర్ క్యాలిక్యులేట్ చేయాలంటే xy + yz + xz. దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 15 × 10 × 6/15 × 10 + 10 × 6 + 6 × 15. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకుంటాం, డిఫికల్టీ 15 × 10 × 60/10 15 సార్ ఎంత అవుతుంది? 150 + 10 6 సార్ 60 + 15 6 సార్ 90. 15 × 10 × 6/150 + 60 ఎంత అవుతుంది? 210. 210 + 90 300. ఈ 0 క్యాన్సిల్. ఈ 6 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుంది. ఈ 5 దీంట్లో 3 times పోతుంది. కాబట్టి 3 days. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేసేది. అదే మనం ఇప్పుడు యూనిట్స్లో చేద్దాం. దీని యూనిట్స్లో ఎలా ఉంటుందో చూడండి. A 15 days, B 10 days, C 6 days. ఇప్పుడు మనం ఈ మూడింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ ఎల్సిఎం ఆఫ్ 15, 10, 6 ఎంత వచ్చింది? మనకి 30 వచ్చింది. కాబట్టి టోటల్ 30 యూనిట్స్. మనకి టోటల్ 30 యూనిట్స్. ఏ ఎన్ని యూనిట్ అంటే 15 30 ఎన్ని టైమ్స్ పోతే 2 యూనిట్స్. నెక్స్ట్ బి 3 యూనిట్స్, సి 5 యూనిట్స్. టోటల్ అంతా ఎన్ని యూనిట్స్ అవుతుంది? 5 + 3 8, 8 + 2 10 యూనిట్స్. అంటే టోటల్ అంటే A + B + C. 10 యూనిట్స్కి కంపారిజన్ చేసుకోవాలి. 10 యూనిట్స్కి 1 day అయితే టోటల్ ఎన్ని యూనిట్స్? 30 యూనిట్స్. 30 యూనిట్స్కి ఎంత అనేది క్వశ్చన్ చేసుకుంటాం.
కాబట్టి 30/10 ఇంటూ 1 డే దట్ ఈక్వల్ టు 3 days. కాబట్టి యూనిట్స్ మోడల్ అనేది మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. If A, B and C together can finish a piece of work in 4 days, A alone can do it in 12 days, B in 18 days, then C alone can do it అని అడిగాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతకు ముందు ప్రాబ్లం ఏంటి? A ఇండివిజువల్, B ఇండివిజువల్, C ఇండివిజువల్ ఇచ్చాడు, టుగెదర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు? టుగెదర్ ఇచ్చాడు, ఏ ఇండివిజువల్ ఇచ్చాడు, బి ఇండివిజువల్ ఇచ్చాడు, సి ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కాబట్టి మనం యూనిట్స్ దాని మీద బేస్ చేసి చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి అంతా మనకి 4 days. ఏ అలోన్ ఎంత? 12 days. బి అలోన్ ఎంత? 18 days. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మూడింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 4, 12, 18. 4, 12, 18 తీసుకోండి. 2 టేబుల్ తీసుకోండి. 2 times 6 times 9 times. 3 టేబుల్ తీసుకోండి. 2లో పోదు. 2 times 3 times. మళ్ళీ 2 తీసుకోండి. 1, 1, 3. 2 3s are 6. 6 2s are 12. 12 3s are 36. కాబట్టి టోటల్ మనకి ఎంత వచ్చింది? మనకి 36 యూనిట్స్. అంటే టోటల్ వర్క్ అనుకోండి యూనిట్స్ని. ఇప్పుడు మనం ఈ 36లో 4 ఎన్ టైమ్స్ పోతుంది మనకి 9 times. అంటే ఏ వర్క్ ఏ యూనిట్స్ 9 యూనిట్స్. 12 3 యూనిట్స్. 18 2 యూనిట్స్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎవరిది? సి క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏబిని మనం తీసేస్తే మనకి సి క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి సి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ అంటే 9. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చింది? మనకి 9 వచ్చింది. ఈ 9లో నుంచి ఈ రెండింటిని యాడ్ చేసి తీసేయాలి. కాబట్టి 3 + 2 అంటే 5. 9 - 5 అంటే ఎంత అవుతుంది? 4 యూనిట్స్ అవుతుంది. అంటే 4 యూనిట్స్ అంటే 1 day. 4 యూనిట్స్ 1 day. అయితే టోటల్ ఎంత మనకి? 36. 36 యూనిట్స్కి ఎంత అనేదాన్ని క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి 36/4 into 1 దట్ ఈక్వల్ టు ఎంత టైమ్స్ పోతుంది? 9 times పోతుంది. కాబట్టి సి 9 days. నెక్స్ట్